హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టీ టైంలో చక్కగా టీతో పాటు మనం బిస్కెట్స్ తింటే చాలా బాగుంటుంది కదండి. సో ఆ బిస్కెట్సే ఉస్మానియా బిస్కెట్స్ అనమాట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్. ఈ ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మనం బయట తీసుకునే ఉస్మానియా బిస్కెట్స్ ఎంత టేస్ట్ ఉంటాయో అంతే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో బేకరీ స్టైల్లో మనం వీటిని ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. సో చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈ బిస్కెట్స్ రెసిపీని ఈరోజైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. సో ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అండ్ దీంట్లో ముందుగా మనం బటర్ని తీసుకుంటున్నామండి. సో మీరు మెల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మన ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నపూస ఉంటుంది కదండి, సో దాన్ని తీసుకున్నాను అనమాట. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నదే తీసుకోవాలన్నమాట. మనం బయట నుంచి తీసుకొచ్చిన సాల్టెడ్ బటర్ అయినా తీసుకోవచ్చు. సో నాకైతే ఇంట్లో ఫ్రెష్గా ఉంటుంది, సో దాన్నే తీసుకున్నాను అనమాట. సో దాంతోపాటుగా నేను 1/2 కప్ షుగర్ని మిక్సీ పట్టుకున్నాను. సో మిక్సీలో పట్టుకుంటే పౌడర్ అవుతుంది కదండి. సో ఆ పౌడర్ని 1/2 కప్ తీసుకున్నాను అనమాట. 1/2 కప్ షుగర్ మిక్సీ పడితే నియర్లీ ఫుల్ కప్ వరకు వచ్చింది. సో దాన్ని అయితే ఈ బటర్లో యాడ్ చేసుకొని రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. సో బటర్ అండ్ షుగర్ పౌడర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో విస్కర్ ఉంటే ఇంకా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్పూన్తోనే మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం 1/2 కప్ షుగర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫుల్ కప్ మైదాని తీసుకుంటున్నాను. ఫుల్కి కొంచెం తక్కువ ఉందండి, అంతే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనం ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయకుండానే దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా చేత్తోని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. సో మనం వేసిన షుగర్ పౌడర్ అండ్ అలాగే బటర్ ఉంది కదా, సో దాంతోనే ఈ పిండి అనేది బాగా మిక్స్ అయిపోతుందండి. మనకు ఒక చపాతీ ముద్దలాగా వస్తుంది. అండ్ అలాగే కొద్దిగా ఒక పించ్ అంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో సాల్ట్ కొంచెం సాల్టెడ్గా కూడా ఉంటాయి కదండి మనకు బిస్కెట్స్. సో దానికోసం అని చెప్పి ఒక పించ్ సాల్ట్ని అయితే యాడ్ చేశాను. సో అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఒక చపాతీ ముద్దలాగా. సో మరీ ఎక్కువ ప్రెస్ చేసి ఏమీ కలపనవసరం లేదండి. సో చూసారు కదా, ఇప్పుడు చేతికి అంటకుండా చక్కగా మిక్స్ అయిపోయింది కదా, ఒక ముద్దలాగా వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు ఒక చపాతీ పీట మీద పెట్టేసేసుకొని అడుగున కొంచెం పిండి చల్లుకొని దీన్ని కొద్దిగా చపాతీ కర్రతోని కొద్దిగా రుద్దుకోవాలి. కొంచెం మందంగానే రుద్దాలండి, బిస్కెట్స్ కదా, సో కొంచెం చాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. మన థిక్నెస్ని చూసుకోండి మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ కానీ ఇంకేదైనా మనకు డిఫరెంట్గా ఉంటే దాంతోనైనా సరే ఈ బిస్కెట్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే బాటిల్ క్యాప్ తీసుకున్నాను. సో చూడండి, థిక్నెస్ కూడా నేను చూపిస్తున్నాను కదా, సో ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది బిస్కెట్స్కి. సో ఇలాగా మొత్తాన్ని కూడా బిస్కెట్స్ లాగా కట్ చేసుకొని ఎక్సెస్ పిండి అంతా తీసి మళ్ళీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ప్రెస్ చేసుకొని మళ్ళీ మనం బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా నేను రౌండ్ బిస్కెట్స్గా కట్ చేసుకున్నాను. సో కావాలంటే మీరు వేరే షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే స్టవ్ వెలిగించి
ఒక 10 మినిట్స్ ముందుగానే ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టుకోండి. నేనైతే స్టాండ్ ఏది లేదండి నా దగ్గర, నేను ఒక క్యాప్ పెట్టాను. సో చిన్న క్యాప్ పెట్టేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. సో దాని మీద ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి బిస్కెట్స్ పెట్టుకోవాలి. సో ఆ ప్లేట్కి ముందుగానే బటర్ని అప్లై చేసుకోవాలండి. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 25 నుంచి 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకవైపు చక్కగా కలర్ వచ్చిన తర్వాత మనం రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. సో ఇలా రెండు వైపులు ఫ్లిప్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా మనకు బిస్కెట్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయండి. సో మంచి క్రంచీగా చాలా టేస్టీగా ఉన్నాయండి బిస్కెట్స్ అయితే. సో టీ టైంలో చక్కగా ఈ బిస్కెట్స్ పెట్టుకొని తింటే సో చాలా టేస్టీగా ఉంటాయి. సో మనం బటర్ వేసాం కదండి, ఆ బటర్ టేస్ట్ అయితే సో ఎంత టేస్టీగా ఉందంటే సో టీలో తిన్నా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో నాకైతే బాగా నచ్చాయండి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.